అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సముద్రంలో మాయమయ్యే శివాలయం యొక్క రహస్యం తెలుసుకుందాం. భారతదేశంలో ఒక శివాలయం ఉంది. అది రోజుకు 2 సార్లు కనిపిస్తుంది, 2 సార్లు మాయమవుతుంది. ఇది కథ కాదు. ఇది గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ ఆలయం. ఈ ఆలయం సముద్ర మధ్యంలో కాకపోయినా సముద్ర జలాల మధ్యలో నిలిచినట్టుగా ఉంటుంది. జ్వారాభటాల ప్రకారం సముద్రం ఎగిసి వస్తే ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. నీరు తగ్గితే మళ్ళీ బయటపడుతుంది. మొదటిసారి చూసేవారికి ఇది భయంకరంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోవటం, తిరిగి బయటికి రావటం ఎలా సాధ్యం? ఇది దైవశక్తి ప్రదర్శనమా లేక ప్రకృతి చక్రం పనితీరా? సైన్స్ ఏం చెబుతుంది? సముద్రంలో టైడ్స్ అనే ప్రక్రియ ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు భూమిపై చూపే గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్ర జలాలు ఎగిసి పడతాయి. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో ఆలయం ఎక్కువసేపు నీటిలో ఉంటుంది. ఇది ఖగోళ శాస్త్రం చెప్పే సత్యం. కానీ ఒక ప్రశ్న, ఈ ఆలయం నిర్మించిన కాలంలోనే మన పూర్వీకులు ఈ జ్వారాభటాల గమనాన్ని అర్థం చేసుకొని ఇక్కడే ఎందుకు నిర్మించారు? పురాణాల ప్రకారం ఈ లింగాన్ని కార్తికేయ స్వామి ప్రతిష్ఠించాడని చెబుతారు. తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత పాప విమోచనం కోసం ఇక్కడ శివార్చన చేశాడని కథనం. అందుకే దీనికి స్తంభేశ్వర్ అనే పేరు వచ్చింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే సముద్రం స్వయంగా వచ్చి శివలింగానికి అభిషేకం చేస్తుంది. ప్రతిరోజు 2 సార్లు ప్రకృతి స్వయంగా పూజ చేస్తుంది. మనిషి చేతితో చేసే పూజ కన్నా ప్రకృతి చేసే పూజ గొప్పది అనే భావన ఇక్కడ కలుగుతుంది. శాస్త్రపరంగా చూస్తే ఇది కేవలం టైడ్స్ ప్రభావం, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇది శివుని మహిమ. రెండూ నిజాలే. ఒకటి ఎలా జరుగుతుందో చెబుతుంది, మరొకటి ఎలా జరుగుతుందో అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది. భారతీయ ఆలయాల నిర్మాణం ఎప్పుడూ యాదృచ్ఛికంగా కాదు. పర్వతాలపై, నదుల తీరాల్లో, సముద్రం దగ్గర ప్రతి ఆలయానికి ఒక ప్రకృతి శక్తి కేంద్రం ఉంటుంది. మన పూర్వీకులు భూమి శక్తి, జలశక్తి, గాలి దిశలను గమనించి నిర్మాణాలు చేసేవారని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. స్తంభేశ్వర్ ఆలయం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ప్రకృతి మరియు పరమాత్మ వేరు కాదు. సముద్రం ఆలయాన్ని ముంచేస్తుంది, కానీ నాశనం చేయదు, తిరిగి బయటకు తీసుకువస్తుంది. ఇది మన జీవితానికి ఒక ఉపమానం లాంటిది. సమస్యలు వస్తాయి, కొంతకాలం మనల్ని కప్పేస్తాయి, కానీ విశ్వాసం ఉంటే మళ్ళీ వెలుగులోకి వస్తాం. ఇక్కడికి వచ్చే భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిని చెబుతారు. నీరు మెల్లగా ఎగిసి లింగాన్ని కప్పేసే దృశ్యం చూసినప్పుడు ఒక భక్తిభావం కలుగుతుంది. ఇప్పుడు శివుణ్ణి సముద్రం స్వయంగా పూజిస్తుంది అనే భావన కలుగుతుంది. మరి ఇది కేవలం సహజ ప్రక్రియ అయితే ఎందుకు ఇంత ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతోంది? ఎందుకంటే మనిషి హృదయం శాస్త్రంతో మాత్రమే నిండదు, అది భావంతో కూడా నిండి ఉంటుంది. స్తంభేశ్వర్ మనకు ఒక సమతుల్యత నేర్పుతుంది. శాస్త్రాన్ని గౌరవించు, ప్రకృతిని అర్థం చేసుకో, కానీ విశ్వాసాన్ని కోల్పోకు. ప్రకృతి మాయమై కనిపించకుండా పోయినా దైవశక్తి ఎప్పుడూ మాయమవదు. సముద్రం ముంచినా నిలిచే విశ్వాసమే నిజమైన భక్తి. మన జీవితంలో సమస్యలు సముద్రం అలలా వస్తాయి, కానీ మన విశ్వాసం శివలింగంలాగా స్థిరంగా ఉంటే మనం మళ్ళీ వెలుగులోకి వస్తాం. ఓం నమః శివాయ. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.